నమస్కారం అండి. నా పేరు ఎన్నెల సుస్మిత, మా అక్క పేరు ఎన్నెల జోష్న. మేనరికం మాది కామంపాడి గ్రామం, పెద్దకూరపాడు నియోజకవర్గం, పల్నాడు జిల్లా. మా అమ్మలు మేనరికం చేసుకోవడం వల్ల మాకు జెనెటిక్ ప్రాబ్లం వచ్చింది. ఇద్దరు ట్రీట్మెంట్కి నెలకే 50-60 వేలు అవుతుంది ఒక్కొక్కరికి. P4 కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశారు. ఫేస్బుక్లో చూసి P4 సురేష్ సార్ మా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే మమ్మల్ని కలిశారు. మాకు ఏదన్నా సహాయం చేస్తా అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మాది పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం, ఖమ్మంపాడు గ్రామం. నా పేరు ఎమ్మెల్యే ఉషారాణి, మా ఆయన గారి పేరు ఎమ్మెల్యే నాగరాజు. మాకు 2 పాపలండి. పాపలు 2 డిగ్రీ వరకు బాగానే ఉన్నారు. 2 బాగా చదువుకున్నారు, డిగ్రీ వరకు కూడా. డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉండగా పెద్ద పాపకి నడుస్తా పడిపోవటం అలా జరిగింది. హాస్పిటల్లో చూపిస్తే ఇది మేనరికంలో వచ్చిందమ్మా, జెనెటిక్ ప్రాబ్లం. దీనికి ఇంగ్లీష్లో మెడిసిన్ లేవన్నారు. మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము, కానీ ఉపయోగం లేకుండా పోయింది. మాకు తెలిసిన వాళ్ళు ఆయుర్వేదంలో తగ్గిద్ది ఇలాంటి అడిగి చెప్పారు. చెప్పినప్పుడు వెళ్తే ఇప్పటికి మా పెద్ద పాపకు 3 సంవత్సరాల నుంచి చూపిస్తున్నామండి, చిన్న పాపకి సంవత్సరం నుంచి చూపిస్తున్నాము. ఒక్కొక్క పాపకు వచ్చి నెలకి 50 వేలు దాకా అవుతున్నాయి. ఈ P4 కార్యక్రమం ద్వారా సారు మమ్మల్ని ఇవన్నీ అడిగి వెంటనే మా దగ్గరకు వచ్చి తెలుసుకున్నారు. దాతలు సహాయం చేసి మా పిల్లలకి ట్రీట్మెంట్ జరిగించాలని ఎమ్మెల్యే గారు కూడా మాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దకూరపాడు నియోజకవర్గం, ఖమ్మంపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇద్దరు కూడా మేనరికం అనేటువంటి కారణంతో జన్యుపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇది నేను ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని వెంటనే వీళ్ళ ఇంటికి వచ్చాము. వచ్చి వాస్తవం అనేటువంటిది మొత్తం కూడా దగ్గరుండి చూసాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. నెలకి వచ్చేసరికి ఇద్దరి మీద 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో దయచేసి ఈ విషయాన్ని P4 అనేటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 కార్యక్రమం ఏర్పాటు చేశారో ఆ P4 కార్యక్రమంలో దాతలు ముందుకు వచ్చి వీరికి వైద్య ఖర్చులకి సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ మేము వచ్చి పర్యవేక్షిస్తుండగానే మా ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని సారు భోగాపురంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యలు ముందుండి తెలుసుకోవడంలో ఆయనే సాటి అని మరొకసారి నిరూపించుకున్నారు. ఆయన అక్కడ ఉండి కూడా ఎమ్మెల్యే గారు పిఏ గారు నరేష్ గారి ద్వారా ఫోన్ చేయించి ఈ యొక్క వివరాలన్నీ సేకరించి తద్వారా వారికి తగిన సహాయం అందించడానికి తమ వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. సో మన గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించినందుకు ఈ కుటుంబం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 కార్యక్రమం పిలుపు మేరకు దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని వైద్య ఖర్చుల నిమిత్తం వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ కుటుంబం వేడుకుంటున్నారు. సో తప్పకుండా అందరూ కూడా మానవతా దృక్పథంతో ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతు సహాయ సహకారాలు P4లో చేయవలసిందిగా ఈ యొక్క నియోజకవర్గ P4 కోఆర్డినేటర్గా నేను భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి వెంటనే వీరిని కలిసి వీరికి ఎలాంటి సహాయం అవసరమో ఒక అంచనా వేసి వారు ఇప్పుడు వరకు ఏవైతే హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంతైతే ఖర్చు పెట్టారో అలాంటి అన్ని ఫైల్స్ అన్నీ నేను వెరిఫై చేశాను. వీరు చాలా ప్రయాసపడి వీరికి ఉన్నది కూడా అమ్ముకొని వీళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనుక వీరిని మీ కుటుంబంలో సభ్యులుగా భావించి ఈ యొక్క ఆడబిడ్డల్ని మీ కుటుంబంలో ఆడబిడ్డలుగా భావించి వీరికి పూర్తి సహకారం అందించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వెంటనే స్పందించినందుకు గాను
గౌరవ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి ఆఫీస్కి, ముఖ్యంగా ప్రవీణ్ గారికి ఈ యొక్క కుటుంబం తరపున నియోజకవర్గం సమస్యలో ఏదున్నా వెంటనే స్పందించేటువంటి భాష్యం ప్రవీణ్ గారు లాంటి వ్యక్తి నా ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఈ యొక్క పెదకూరపాడు నియోజకవర్గం చాలా ఆనందంగా ఉంది. సో వీరి కుటుంబానికి ఈ భాష్యం ప్రవీణ్ గారు అండగా నిలుస్తానని చెప్పినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కుటుంబానికి సహాయం చేయాలని కోరుకుంటూ అందరికి కూడా ఈ కుటుంబం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.